చెయ్యాలి మరి. ఎంతైనా ఈ ఇంటికి కాబోయే పెద్ద కోడలు కదా. నాకు చరణ్ కావాలి. మా ఇద్దరి మధ్యలోంచి నువ్వు వెళ్ళిపోవాలి. నన్ను వెళ్ళి డాడీతో మాట్లాడమంటావా? ప్రామిస్ చేస్తావా? ఏంటి వెళ్ళిపోతున్నావు? నేనేమైనా తప్పు మాట్లాడేనా? ఈరోజు పండగ. ఈరోజైనా నీ మనసులో మాట నా మనవడికి చెప్పవే. చెప్పలేను బామ్మ. ఎందుకు చెప్పనో కూడా మీతో చెప్పుకోలేను. అలాంటి పరిస్థితి నాది. మాట్లాడవేంటే? గుర్తొచ్చింది. అసలు అక్షిత ఏది? అదేంటి నీతో పాటు పనిచేయట్లేదా? ఎక్కడా? మనిషి కనిపిస్తేనే కదా బామ్మ. నానమ్మా, ఒరే చిన్నోడా, నీ పెళ్ళం ఎదురా? తను నిద్రపోతుంది నానమ్మా. ఏంటి ఇంకా నిద్రపోతుందా? ఈరోజు పండగ పెట్టుకుని ఇంకా నిద్రపోవడం ఏంటి? రెగ్యులర్ గా తను ఈ పాటికి లేవదు కదా పల్లవి. రోజు వేరు, ఈ రోజు వేరు. పైగా బామ్మగారు రాత్రి చెప్పారు కదా, ఉదయాన్నే లేచి పండగ పనులు చెయ్యాలి అని. అయినా లెగలేదంటే బామ్మగారి మాట అంటే లెక్కలేదా? ఆవిడంటే రెస్పెక్ట్ లేదా? ఫ్రెండు, ఏంటా డైలాగులు? నువ్వు అలా రెచ్చగొట్టావంటే నానమ్మ రెచ్చిపోయి తన మొహం మీద మగ్గుతో నీళ్లు కొడుతుంది. మగ్గుతో కాదురా, బకెట్తో కొడతా. బామ్మగారు ఉండండి బామ్మగారు. భార్యని కంట్రోల్లో పెట్టుకోవాల్సింది భర్త. ఆ నీళ్ళేదో తనే కొడతాడు. తనే తనని లేపుతాడు. ఏంటి, నేను నీళ్లు కొట్టాలా? వద్దు ఫ్రెండు, తను ఫీల్ అవుతుంది. ఒరే, ఇప్పుడు అది ఫీల్ అవుతుందని నువ్వు ఆలోచించావంటే ముందు ముందు నువ్వు ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. నువ్వు నీళ్లు కొడతావా, నన్నెళ్ళి కొట్టమంటావా? మీరు ఆగండి బామ్మగారు, తనే కొడతాడు. చంటి, బామ్మగారు అసలే కోపంలో ఉన్నారు. ఈ కోపంలో వెళ్ళారే అనుకో, కొంచెం వైలెన్స్ ఎక్కువ చేసినా చేస్తారు. నువ్వే లేపు పద.